హైదరాబాద్ గోషామల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్లోని భగవాన్ దాస్ బడాలో 4వ విడత దళితవాడ బస యాత్రను ప్రారంభమైంది. గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ బస యాత్రలో తమ ఫౌండేషన్ ద్వారా చదువుకునే స్తోమత లేని పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పనే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు. నేడు గోషామల్ నియోజకవర్గంలో భగవాన్ దాస్ బాడలో ఇవాళ నిర్వహించడం జరిగింది. ఈ భగవాన్ దాస్ బాడ జాంబాగ్ డివిజన్లో వస్తుంది. ఇక్కడ సుమారు 1000 మంది నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి ఇక్కడ తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. దళితవాడలో బస యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోషామల్లో నివసిస్తున్న ప్రతి ఇంటికి మేము వెళ్ళి వాళ్ళ పిల్లల చదువుల గురించి,